ఓకే రైట్ అవి ఆ డౌట్స్ ఏంటివి అవన్నీ మనం చెక్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ద ప్రాఫిట్ అండ్ లాస్, మనం ఆల్రెడీ బేసిక్స్ నేర్చుకున్నాం. దాని తర్వాత కొన్ని కాన్సెప్ట్స్. ఫస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ కావాలి అంటే వాట్ ఎగ్జాక్ట్లీ కాస్ట్ ప్రైస్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ సెల్లింగ్ ప్రైస్, ఇది తెలియాలి. అండ్ బేస్ వాల్యూ ఇది, సెల్లింగ్ ప్రైస్ ఇది అనే విషయం మనకు తెలిసింది. ప్రాఫిట్ వస్తే ఎక్కువ అవుతుంది, లాస్ వస్తే ఇది తక్కువ అవుతుంది అనే విషయం కూడా తెలిసింది. అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ అయినా సరే, లాస్ పర్సెంటేజ్ అయినా సరే కాస్ట్ ప్రైస్ బేస్ తోనే క్యాలిక్యులేట్ చేయాలి. పర్సెంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 అది ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ వేస్తాం, లాస్ అయితే లాస్ వేస్తాం. సో ఇట్ ఈస్ అన్ ఇంక్రిమెంటెడ్ వాల్యూ. ఇది మాత్రమే ఇంతవరకు తెలుసుకున్నాం. దాని తర్వాత ఇదే ప్రోడక్ట్స్ రూపంలో మనకి ఏమన్నా కాస్ట్ ప్రోడక్ట్స్ అండ్ సెల్లింగ్ ప్రోడక్ట్స్, ఒకే అమౌంట్ కు నేను కొంటా, X రూపీస్ కి కొన్నాను, ఇక్కడ 10 కొన్నాను, ఇక్కడ 9 అమ్మేశాను. సో ఐ విల్ గెట్ వన్ ప్రాఫిట్ అని ఇక్కడ చెప్పగలుగుతాం. నాకు ఒక ప్రోడక్ట్ ప్రాఫిట్. అదే 11 అమ్మేశాను సేమ్ రూపీస్ కి, దెన్ నాకు లాస్ అని చెప్పగలుగుతాం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చేసేసాం. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేస్తాం నౌ. ఓకే నౌ సపోజ్ కాస్ట్ ప్రైస్ ఇస్ దేర్, కొన్న వెల అనేది ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఇస్ దేర్ అండ్ ఎంఆర్పి ఇస్ దేర్. ఎంఆర్పి అనే చెప్పుకునే దానికి ఇంకొక టర్మ్, వాట్ ఈస్ ఎంఆర్పి? ఎంఆర్పి అంటే ఏంటి? ఎనీబడి ఇన్ ద రూమ్? మార్కెట్ రిటైల్ ప్రైస్. ఎక్సలెంట్. మాక్సిమం రిటైల్ ప్రైస్, మార్జినల్ రిటైల్ ప్రైస్, ఇలా చెప్తాం. ఇంకా దీనికి సినానిమ్స్ ఇస్తాను చూడండి. ప్రింటెడ్ ప్రైస్, ట్యాగ్డ్ ప్రైస్, బిల్డ్ ప్రైస్, లిస్టెడ్ ప్రైస్. సో ఆల్ దీస్ ఆర్ సేమ్. ఓకే, స్టిక్కర్డ్ ప్రైస్, ఆల్ దీస్ ఆర్ సేమ్. ఇది మళ్ళీ ఎస్పీ అవుతుంది. నేను స్టిక్కర్డ్ ప్రైస్ ఐఎమ్ మెన్షనింగ్ ఇట్, ఓకే, నాట్ షార్ట్ ఫార్మ్స్. సో ఇవన్నీ కూడా ఒకటే. సో ఇది పైన ఒక ప్రోడక్ట్ పైన నంబర్ కనపడుతుంది, 150 రూపీస్ అని కనపడుతుంది. ఆ రూపీస్ ఆ నంబర్ అన్నమాట. బట్ కాస్ట్ ప్రైస్ ఎంఆర్పి సేమ్ కాదు. కాస్ట్ ప్రైస్ కంటే ఇది జనరల్ గా ఎక్కువే ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెండర్, అమ్మే అతని పైన ఆధారపడి ఉంటుంది. జనరల్ గా ఎక్కువతోనే అమ్ముతాడు. ఎక్కువ ఇన్ ద సెన్స్ చాలా ఎక్కువగా ఎంఆర్పి ఇస్తే తర్వాత మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వచ్చు. సో మీరు బొమ్మనా బ్రదర్స్, చందన బ్రదర్స్ అట్లా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు, లేదా గోల్డ్ షాప్స్ కి వెళ్ళినప్పుడు, ఓకే, మీకు వాళ్లకు పడే కాస్ట్ ఒక 100 రూపాయల శారీ అనుకోండి. 100 రూపాయల శారీ అయితే తను ఎంఆర్పి ఒక 5000 వేసేస్తాడు. దానిపైన 100 రూపీస్ శారీ 5000 వేసేస్తాడు. 50% ఫ్లాట్ డిస్కౌంట్ అంటాడు. 50% ఫ్లాట్ డిస్కౌంట్. Discount is always a reduction value. Discount is always a reduction value. Here, when discount is considered, MRP అనేది base value అవుతుంది, selling price అనేది final value అవుతుంది. ఇది final value అవుతుంది, ఇది base value అవుతుంది. 5000 రూపీస్ అనేది MRP కాబట్టి, డిస్కౌంట్ 50% కాబట్టి 50% తగ్గిస్తే మిగిలేది 50%. సో 5000 లో 50% తీసేస్తే నాకు మిగిలేది ఎంత అంటే 2500 రూపీస్. సో 100 రూపాయలకి కొన్న వస్తువుని 2500 రూపాయలకి అమ్మేస్తే 100 rupees cost price and 2500 rupees is the selling price. The profit here is 2400. తనకు వచ్చే లాభం 2400 శారీ పైన. సో అది ఎన్ని టైమ్స్ ఉంది అంటే 25 టైమ్స్. 100 కంటే 24 టైమ్స్ ఉంది. ఓకే, 2400 rupees is his profit, తన ప్రాఫిట్ అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ దే ఆర్ గెటింగ్ ప్రాఫిట్స్. సో దిస్ ఇస్ జస్ట్ ఎ బిజినెస్ ఫండర్. ఓకే, బట్ మనకి ఎగ్జామ్ లో ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే, ఇన్ ఫ్యూ వన్ క్వశ్చన్ ప్లీజ్, దీనికి ఆన్సర్ చెప్పండి. సో ఎ వెండర్ పర్చేజ్డ్ ఎ ప్రోడక్ట్ at 1,75,853 rupees.
1,75,853 rupees. And on increasing 50% on cost price, by increasing 50% on cost price, he made MRP. Later, he provided a discount of 10%. Then find profit percentage. This question to everybody. Come on, solve chesi నాకు ఆన్సర్ చెప్పండి. Come on. You have 60 seconds. 35%, sir. Answer? 35%. Excellent, extraordinary. Sunil, super. Very good. Okay. So here the fluke మిమ్మల్ని ట్రాప్ లో పడేసింది ఇక్కడ అన్నమాట. 1,75,853 రూపీస్ అన్న వెంటనే ఆ నంబర్ ని చూసి మనం భ్రమపడిపోతాం. అరే ఈ క్వశ్చన్ ఎట్లా చేసేది, దిస్ ఈస్ వెరీ టఫ్ ప్రాబ్లం అని అనుకుంటాం. బట్ సునీల్ చేసింది చూడండి ఏం చేశాడు. తను హీ అజ్యూమ్డ్ ఇట్ యాజ్ 100%. 50% పెంచేశాడు. బికాస్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ కాస్ట్ ప్రైస్ పైన 50% పెంచి కదా ఎంఆర్పి అని. సో ఎంఆర్పి ఎంత ఉంటుందంటే 50% పెరిగితే 150% ఉంటుంది. సో నౌ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 100% ఓన్లీ. ఆ 100% అనే బేస్ వాల్యూ పైన ఇది ఆధారపడింది కాబట్టి 150% లో లేటర్ ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఇచ్చాం. డిస్కౌంట్ ఎంత అంటే 10%. వాట్ ఈస్ 10% ఆఫ్ 150? 150 లో 10 తీసేయద్దండి, ప్లీజ్ అండర్స్టాండ్. 10% ఆఫ్ 150 తీసేయాలి. సో 10% ఆఫ్ 150 ఈస్ 15%. సో 150 మైనస్ 15 ని తీసేస్తే నాకు మిగిలేది 135. ఈ 135 సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 135 అయితే నాకు ఎక్స్ట్రా ఎంత వస్తుందంటే 35%. సో ఈ ఎక్స్ట్రానే ప్రాఫిట్. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు 35% అనేది మనకు అర్థం కావాలి. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద నంబర్స్. అక్కడ ఉన్న నంబర్స్ ని చూసి ట్రాప్ లో పడిపోయి మీరు వెళ్ళిపోవద్దండి. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఆల్ ద ఫ్రాక్షన్స్ ని కూడా మీరు అండర్ ఎస్టిమేట్ చేయొద్దండి, ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సో ఎట్ ప్రెసెంట్ 50% అంటే హాఫ్ పెరిగిపోతుంది, 150 అయిపోతుంది. ఆ 150ది మళ్ళీ 10% తీసేస్తే 135. సో 135 ఇన్ ద సెన్స్ 100 కంటే 35 ఎక్కువ కాబట్టి ప్రాఫిట్ ఈస్ 35%. ఆర్ యూ క్లియర్? ఈస్ దిస్ క్లియర్ టు ఎవ్రీవన్? హ్యాండ్ రైస్ చేయండి లేదా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. Yes, sir. ఓకే, డన్. లెట్స్ టేక్ అనదర్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో ఎలా అంటే ఈసారి డిస్కౌంట్స్ 2 ఇచ్చాం అనమాట. 2 సార్లు డిస్కౌంట్స్ ఇస్తాం. సో అగైన్ షాప్ కీపర్ ఏం చేస్తాడంటే తను ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత బాగా రైస్ చేశాడు. 100% రైస్ చేశాడు. 100% రైస్ చేసి ఎంఆర్పి ప్రింట్ చేశాడు. ఈ ప్రింటెడ్ బై ఇంక్రీజింగ్ 100% ఆన్ కాస్ట్ ప్రైస్ పైన 100% పెంచేశాడు. పెంచేసిన తర్వాత లేటర్ he provided a discount of 10%. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 10% ఇచ్చాడు. లేటర్ అగైన్ he provided another discount. సీక్వెన్షియల్ డిస్కౌంట్స్. బొమ్మనా బ్రదర్స్, చందన బ్రదర్స్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఎక్కువ యాడ్స్ వాళ్ళే పర్సెంటేజ్ డిస్కౌంట్స్ ఇస్తారు. 10%, 20%, 30% అని ఇచ్చేస్తారు అనమాట. అలా డిస్కౌంట్ అనదర్ డిస్కౌంట్ వచ్చేసి 20% డిస్కౌంట్. 2 సార్లు ఇక్కడో డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్ చేస్తే ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? ఎర్లియర్ కేస్ మనకు నంబర్ ఇచ్చాం, ఈసారి నంబర్ కూడా ఇవ్వలేదు. మరి దారుణంగా క్వశ్చన్ అడిగేశారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మనకు 70 ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ 44 అనేది బి ఆప్షన్. సి కీర్తన ఆన్సర్. ఇంకో ఆప్షన్ వస్తుంది నథింగ్. ఓకే, దీన్ని ఒకసారి చేద్దాం. ఓకే, నన్ ఆఫ్ ది అబౌవ్. 66. ఓ నన్లో వచ్చేసింది. ఓకే, దీన్నే 66 చేద్దాం. ఓకే రైట్.
ఇప్పుడు చెక్ చేద్దాం. సో కాస్ట్ ప్రైస్ is, as I told you, the base value is always 100%. I'll assume that 100 కాస్ట్ ప్రైస్ ని 100 గా తీసుకుంటాం. 100 కి 100% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే 200 అవుతుంది. నౌ ఇట్స్ క్లియర్, ఇట్స్ 200. ఇప్పటి వరకు మనకు వాల్యూ 200 వచ్చేసింది. 200 లో 10% తీసేద్దాం. 10% అంటే 20 కాబట్టి 180 అయిపోతుంది. 180 కి మళ్ళీ 20%. వాట్ ఈస్ 10%? 18. 18 2 times 36. 36 తీసేయాలి. సో దీంట్లో 36 తీసేస్తే 144. సో 144 రూపీస్ కి సెల్ చేస్తే డైరెక్ట్ గా నాకు వచ్చేది 44% ప్రాఫిట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ జనరల్ గా చేసే మిస్టేక్స్ ఏముంటాయంటే, డిస్కౌంట్ అనేది ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది, రెండు కలిపేస్తే 30 అయిపోతుంది. 100 లో 30 తీసేస్తే నాకు ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా అని అనుకుంటాం. బట్ యు ఆర్ మిస్టేక్. ఎక్కడ మిస్టేక్ అవుతున్నారంటే 10% వీ షుడ్ నాట్ క్యాలిక్యులేట్ ఆన్ 100. 100 లో కాదు కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది, బికాస్ ద బేస్ వాల్యూ ఈజ్ ఎంఆర్పి. ఎంఆర్పి లో కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. జనరల్ గా చేసే మిస్టేక్ ఇది. సో ఇది మిస్టేక్. బేసిక్ మిస్టేక్ చేస్తే 70% చెప్తాం. ఏంటా మిస్టేక్ అంటే, ద డిస్కౌంట్ ఈజ్ ఆల్వేస్ హ్యావ్ టు బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ఎంఆర్పి. ఇది నోట్ అన్నమాట. నోట్, డిస్కౌంట్ పర్సెంటేజ్ హ్యావ్ టు బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ఎంఆర్పి. ఎంఆర్పి మీద మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, 10% అండ్ 20% ట్వైస్ 2 times ఇచ్చినప్పుడు దానికి ఎలా కనుక్కోవాలి అంటే 20 and 10. 10% తగ్గించేసాం, 20% తగ్గించేసాం. సో 10 plus 20, 10 plus 20, minus into minus is plus. So 10 into 20 by 100. సో ఈ పర్సెంటేజ్ తీసేసుకున్నాం. అంటే ఎంత అవుతుంది? 10 plus 20 is 30. ఇది 2 zeros కొట్టేద్దాం. సో ఇది 2. సో మొత్తానికి ఇది 32. సో 32% ఏం చేయాలి? 32% డిక్రిమెంట్ కావాలి. 32% డిక్రిమెంట్ కావాలి అంటే 200 లో 32% ఎంత? 200 లో 32% is 64. 64 200 లో తీసేస్తే, యా, బికాస్ బోత్ ఆర్ డిక్రిమెంట్స్. రెండు డిక్రిమెంట్స్ కాబట్టి ఇక్కడ నెగటివ్, ఇక్కడ నెగటివ్, ఇక్కడ నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ కావాలి. బట్ మనం ఏం రాస్తున్నామంటే ఈజీగా ఉండేదానికి ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ పెట్టేస్తాం. సో దిస్ ఈస్ లైక్ x% డిక్రిమెంట్ అండ్ y% డిక్రిమెంట్. ఇలా ఉందనుకోండి, -x -y -× ప్లస్ xy/100 ఇలా రాస్తాం. లేదా ఇలా రాసుకోవచ్చు, x + y - xy/. సో 30 - 2 is 28. 28% దీంట్లో ఇంటూ 2 చేస్తే చాలు 56. సో ఈ 56 తీసుకొని వచ్చేసి కొంతమంది అంటే వీళ్ళు ఆలోచించిన ప్రాసెస్ కరెక్ట్, బట్ మిస్ ఎక్కడ అవుతారంటే 56% మిస్ ఎక్కడ అవుతారంటే ఇది తగ్గించాం. యు ఆర్ నాట్ హియర్ టు క్యాలిక్యులేట్ ద యాక్చువల్ ప్రాఫిట్, బట్ నువ్వు మిస్ చేసి ఏం కనుక్కున్నావు అంటే డిస్కౌంట్ పర్సెంటేజ్ కనుక్కున్నావు. సో దిస్ హ్యాస్ టు బి సబ్స్ట్రాక్టెడ్. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి అన్న విషయం మర్చిపోయారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి -56% చేసిన తర్వాత వచ్చే 44% నాకు ప్రాఫిట్. సో ఇలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో జనరల్ మిస్టేక్ డైరెక్ట్ గా యాడ్ చేయడం, దట్ ఈస్ మిస్టేక్, ఫస్ట్ మిస్టేక్. అనదర్ ఇంకొక జనరల్ గా చేసే మైనర్ మిస్టేక్ ఇంకోటి ఏంటంటే, బాగా క్యాలిక్యులేట్ చేస్తాం, కరెక్ట్ ప్రాసెస్, బట్ సబ్స్ట్రాక్ట్ చేయడం మర్చిపోతాం. సబ్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మిగిలిన దాంట్లో అది ఎస్పీ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్. సో అట్ దట్ టైమ్ you need to calculate the difference. So this is MRP related problems. ఈ MRP related problems, are you clear? MRP లో very simple, there is a relation between selling price and selling price కి MRP కి మాత్రమే రిలేషన్ ఉంటుంది. There is no relation between MRP and cost price. MRP and cost price లో రిలేషన్ ఉండదు, దీంట్లో మాత్రమే ఉంటుంది. అండ్ దట్ టు ఈ డైరెక్షన్ లో ఉంటుంది. ఎంఆర్పి ఈజ్ బేస్ వాల్యూ. జనరల్ గా చేసే తప్పు ఇది బేస్ వాల్యూ. దీంట్లో క్యాలిక్యులేట్ చేయొద్దు, దీంట్లో క్యాలిక్యులేట్ చేయొద్దు, ఎస్పీ లో క్యాలిక్యులేట్ చేయొద్దు, కాస్ట్ ప్రైస్ లో క్యాలిక్యులేట్ చేయొద్దు. దేన్ని? డిస్కౌంట్ ని మాత్రం ఎంఆర్పి లోనే క్యాలిక్యులేట్ చేయాలి. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అ ఫైనల్ వాల్యూ హియర్.
ఫైనల్ వాల్యూ. ఈ పాయింట్స్ మనకు తెలిస్తే ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా చాలా ఈజీగా సిల్లీగా తీసేయచ్చు. ఓకే, ఆర్ యూ క్లియర్? సో ఇప్పుడు లెట్స్ హోప్ మీరు ఏం చేయాలంటే ఎంఆర్పి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా నేను పంపించిన పీడిఎఫ్ లో ఉంటే అవి సాల్వ్ చేయండి, లేదా ఇంకా బయట మీ ఇష్టం, మీ దగ్గర ఉన్న బుక్స్ లో అయినా సరే, ఆన్లైన్ అయినా సరే, ఎక్కడైనా సరే సాల్వ్ చేయండి. ఇఫ్ యూ గెట్ ఎనీ పీస్ ఆఫ్ డౌట్ ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ. ఇంకా దీంట్లో ఈ సెకండ్ టైం పంపించిన పీడిఎఫ్ లో కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. సో లెట్స్ హోప్ సెల్లింగ్ ప్రైస్, సో ప్రాఫిట్ అండ్ లాస్, ఈ టాపిక్ అనేది కంప్లీట్ గా వ్యానిష్ చేసేయండి. నెక్స్ట్ టాపిక్ తో మనం మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు బిఫోర్ దట్ జస్ట్ లెట్ మీ నో, ఇవి కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు సెల్లింగ్ ప్రైస్, సారీ ప్రాఫిట్ అండ్ లాస్ ఈ ప్రాబ్లమ్స్ లో డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించేసేయండి, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? అదర్ దాన్ దిస్ ఇంకా ఏమైనా డౌట్స్ ఏం లేవంటే క్లాస్ స్టాప్ చేద్దాం. We'll meet in next class with the next new topic. Before that, please make sure you should finish all the problems. Anni problems solve cheyandi. Okay, right? Bye bye.